హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి. క్విక్గా అప్పటికప్పుడు అయిపోయేలా నేను చెప్తున్నా. దానికోసం ఫస్ట్ 1 కప్ నేను పెరుగు తీసుకుంటున్నానండి. పెరుగు తీసుకున్న తర్వాత దాంట్లోకి అయితే కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి చిటికెడు షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేయడం వల్ల బజ్జీలు అనేవి మంచిగా కలర్ ఉంటాయి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసి విస్కర్తో బాగా కలపండి దీన్ని. ఇట్లా నేను చూపించిన విధంగా మొత్తం స్మూత్గా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇట్లా ఎంతసేపు విస్క్ చేస్తే అంత ఫ్లఫీగా బజ్జీలు అనేవి వస్తాయి. నెక్స్ట్ దీంట్లోకి నేనైతే 2 కప్స్ వరకు నేను మైదా పిండి తీసుకుంటున్నాను. ఇదే ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. బయట వాళ్ళైతే కంపల్సరీ మైదానే యూస్ చేస్తారు. నెక్స్ట్ ఇలా నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా పిండిని ఇలా పైకి లాగుతూ బాగా కలపాలండి. ఇట్లా బాగా చూపిస్తున్న విధంగా బీట్ చేయాలి. సేమ్ ఇదే టైప్లో కన్సిస్టెన్సీ మీకు అర్థమవుతుంది కదా అండి. ఇట్లానే ఉండాలి, కొంచెం జారుగానే ఉండాలండి మైసూర్ బోండాకి, మామూలు బజ్జీలా కాకుండా. నెక్స్ట్ ఇట్లా కలిపిన తర్వాత చిటికెడు వంట సోడా అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఇట్లా కలపడం వల్ల బజ్జీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. బజ్జీ అంటున్నా అనుకోండి, కొంతమంది మైసూర్ బజ్జీ అంటారు, బోండా అంటారు. సో దానికోసమే నేను 2 పేర్లు యూజ్ చేస్తున్నాను. పిండి కన్సిస్టెన్సీ అనేది మీకు అర్థమవుతుంది కదా, అందుకే నేను ఇన్నిసార్లు చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండాలండి. ఇట్లా ఉన్న తర్వాత లాస్ట్ టైం మళ్ళీ ఒకసారి ఇలా బీట్ చేసుకోండి. పైకి అప్వర్డ్ డైరెక్షన్లోనే మూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా క్లీన్గా పర్చేసుకొని పిండిని దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని పిండి పైన మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసేసి మనం ఒక 1 అవర్ అట్లా, ఒక ½ అన్ అవర్ అయినా పర్లేదు, పక్కన పెట్టాలి. క్విక్గా అయిపోవాలి అంటే. ఆర్ మీరు 3 అవర్స్ ఉంచుకున్నా ఇట్ నాట్ ఎన్ ఇష్యూ. నైట్ అయితే మాత్రం బయట పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇది పులవకూడదు పిండి. సో ఇలా మూత పెట్టేసి కాసేపు రెస్ట్ ఇద్దాం. నేనైతే 1 అవర్ ఉంచుకున్నానండి. ఇలా ఉంది పిండి. దీన్ని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి బాగా. ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం చెయ్యిని కొంచెం తడుపుకోవాలి. మనం బజ్జీలకి ఎలా వేసుకోవాలో సైజు దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే మీడియం సైజు అయితే బజ్జీలు వేసుకుంటున్నా. ఇలా నేను చూపిస్తున్న విధంగా బొటన్ వేలుకి మధ్యలోంచి ఇట్లా వేసుకోండి. బజ్జీలు అనేవి రౌండ్గా వస్తాయి. చూసారు కదా, రౌండ్గా వచ్చాయి. వీటిని చుట్టూ వేగేలాగా బాగా కలుపుకోవాలండి. ఇట్లా రౌండ్గా సర్క్యులర్ మోషన్లో తిప్పితే చుట్టూరా వేగుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం బజ్జీలు అనేవి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వాయి వేసుకోవడమే. చూడండి, బజ్జీలు చాలా బాగా వచ్చాయి కదా. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా మైసూర్ బోండాలు రెడీ అయిపోయినాయి. నేనైతే దీనికి కోకోనట్ చట్నీ అండ్ అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. నాకైతే ఆనియన్స్ వేసుకుంటే చాలా ఇష్టం. ఓకే, నేను బజ్జీలు అయితే ఎలా వచ్చాయో చూపిస్తా. ఓకే, చూసారు కదా అండి, లోపల అసలు ఎటువంటి గడ్డలు లేకుండా చాలా స్మూత్గా ప్లఫీగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకేనా అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్.